1 minute, sir. Yeah. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు ఏఎస్బిలో మనకు ప్రధాన వక్తగా విశిష్ట వక్తగా వచ్చేసినటువంటి శ్రీమాన్ రామరాజు వెంకట శివప్రసాద్ గారికి మన ఎంఎన్ఎన్ గారి యొక్క దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. వారిని గురించి సూక్ష్మంగా పరిచయం చేసుకున్నాం. వీరు పూర్తి పేరు శ్రీమాన్ రామరాజు వెంకట శివప్రసాదరావు గారు. ఇప్పుడు ప్రస్తుతం 64 సంవత్సరాల్లో ఉన్నారు. ఇప్పుడు ఓల్డ్ గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లాకు చెందినటువంటి వాస్తవ్యులు వీరు. తల్లి సుశీలమ్మ గారు, తండ్రి శంకరమ్మ గారు. తల్లి గారి గురించి ఒక్క నిమిషం చెప్పాలి మనం. తల్లి వీరు గోరుముద్దలు తెరిపిస్తూనే శ్రీకృష్ణ లీలలు గానామృతాన్ని వినిపించినటువంటి మహాతల్లి అమ్మ. ఈయన 2-3 సంవత్సరాల వయసులోనే, గోరుముద్దలు తినేటువంటి వయసులోనే ఆ శ్రీకృష్ణ లీలలు విన్నటువంటి అపారమైనటువంటి భక్త ప్రహ్లాద మన శివప్రసాద్ గారు. ఆ విధంగా ఆనాటి బీజాలు ఈనాటి వరకు ఎంతో వృద్ధి చెంది వారిలో ఆధ్యాత్మిక సుసంపన్నతకు కారకాలు అవ్వచ్చు అయినవి. దానికి వారి యొక్క మాతృమూర్తి ప్రాతిపదిక అని మనం చెప్పుకోవాలి. అంటే తల్లి యొక్క ప్రాధాన్యం ఎంత ఉంటుందో ఇక్కడ మన మాస్టర్ యొక్క తల్లి గారి విశేషంలో మనం చెప్పుకోవాలి. ఆ సుశీలమ్మ తల్లి గారి యొక్క వ్యవహారంలో మరి 5 సంవత్సరాల ప్రయాణించే వీరికి భక్తి అలవడింది. వీరికి ఆధ్యాత్మిక గురువు గారు సాగి వెంకటేశ్వర శాస్త్రి గారు. వీరు ఎంఏ బిఈడి పాస్ అయి ఒక పాఠశాలను నలిపి ఎంతో మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా ఉండి ఎందరెందరో విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఘనత మన ప్రసాదరావు గారిది. ఈయన ప్రస్తుతం రిటైర్డ్ ఉపాధ్యాయులు. సాయి పథంలో కూడా బాల వికాస్ గురువుగా పనిచేశారు. అలాగే మరి దత్త సాయి, షిరిడి సాయి మరి పదంలో నడుస్తున్నారు. సత్యసాయి, షిరిడి సాయి వీటి మీద అపారమైనటువంటి ఉపాసనా బలం కలిగినటువంటి వారు 72 నుంచి పదంలో నడుస్తున్నారు. అలాగే మరి మాచర్లలో 2 గురదాల్లో 1 సాయి మందిర నిర్మాణాల్లో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి హిస్టరీ వీరికి. అలాగే సప్తాహాలు, గురుచరిత్ర సప్తాహాలు 108 గృహాల్లో చేయించినటువంటి వారు. అలాగే శ్రీ సత్యసాయి చరిత్ర 600 గృహాల్లో చేయించినటువంటి అనుభవం ఉన్నది. శ్రీ సత్యసాయి దర్శన భాగ్యం వల్ల వీరి యొక్క అమృతమైనటువంటి వాక్కులు వీరికి అలవడ్డాయి. అలాగే ఎన్నో గ్రంథాలు రచించినటువంటి అనుభూతి వీరికున్నది. అందుట్లో సుందరకాండ, శ్రీ సాయినాథ స్తవన మంజరి, శ్రీ సాయి విభూతి ఇవన్నీ కూడా వారు ఎంతో రచించారు. ఈ విధంగా స్వామి యొక్క పదంలో అడుగు వేసుకుంటూ పురోగమిస్తూ అటు షిరిడి సాయిని, శ్రీ సత్యసాయి యొక్క కవిత్వం, మన అవతారకత్వాన్ని అందరికీ అందించేటువంటి ప్రయత్నంలో వారు కొనసాగుతున్నటువంటి దృష్ట్యా వారికి మరి ఆయురారోగ్యాలు, ఐశ్వర్య సంపన్నత కలగాలని మనందరి తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు మంచి సత్సంగం చేత మాకు వీణులు విందు చేయాలని, హృదయాలు పరవశింప చేయాలని అందరి తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ సార్. సాయిరామ్ అండి, అందరికీ సాయిరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వప్రచోదయాత్. శ్రీ లక్ష్మీనారాయణ దంపతులకు, తర్వాత పెద్దలందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ సత్యసాయి ఈశ్వరుని పాదపద్మాలకు భక్తితో కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ రోజున నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం
కాలేనాత్మని విందతి అని భగవాన్ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. జ్ఞానాన్ని గురించినటువంటి విశేషం, నహి జ్ఞానేన సదృశ్యం, జ్ఞానాన్ని సరిపోలింది లేదయ్యా, జ్ఞానంతో పోలికైంది ఏది లేదయ్యా. పవిత్రమిహ విద్యతే, ఇంతకు మించి పవిత్రమైంది కూడా ఏది లేదు. మరి అది ఎట్లా సంపాదించాలి? తత్ స్వయం, ఎవరికి వాళ్ళు సంపాదించాలి. ఎవరు తింటే వాళ్ళకి ఆకలి తీరుతుంది. దాహం వేస్తే ఎవరు మంచినీళ్ళు తాగితే వాళ్ళకి దాహం తీరుతుంది. ఎదుటి వాళ్ళు మంచినీళ్ళు తాగితే నాకు దాహం తీరదు. ఈ రకమైనటువంటి విధానమే జ్ఞానాన్ని ఎవరికి వారు సముపార్జించి ఎవరికి వారు ఆచరణాత్మకంగా తీసుకొచ్చుకుంటేనే భగవత్ అనుభవం కలుగుతుంది. తత్ స్వయం కాలేన ఆత్మని విందతి. అంత అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి పోలిక లేనటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఎవరికి వారు సాధించాలి. మరి జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞా అనేటువంటిది సంస్కృతంలో ఒక ధాతువు అని. దీనికి తెలుసుకొనుట. ఏమిటి తెలుసుకోవటం? ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఉండదో, ఏది తెలుసుకుంటే మానవ జన్మ లక్ష్యం పరిపూర్ణమైపోతుందో, ఏది తెలుసుకుంటే అసంతృప్తి వెళ్ళిపోయి పరిపూర్ణమైనటువంటి తృప్తి, సంతోషము దుఃఖము వెళ్ళిపోయి ఆనందము లభిస్తుందో, ఆ రకమైనటువంటి స్థితినే జ్ఞానము అనేటువంటి మాట చెప్పారు. ఇది మొత్తం వివరణగా చూస్తే ఈ చతుర్దశ భువనాల సృష్టికి, రక్షణకు, పోషణకు, లయానికి కర్త ఎవరైతే ఉన్నారో వారిని గురించి తెలుసుకోవటమే జ్ఞానం. భగవంతుని గురించి తెలుసుకోవటమే జ్ఞానం. మరి ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది? భగవద్గీతలో ఎక్కడైనా చెప్పారా? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో వస్తుందండి జ్ఞానం. శ్రద్ధతో. ఎందుకు వచ్చింది ఈ జన్మ? ఏమిటి ప్రయాణం? ఎందుకోసం వచ్చాము ఈ లోకంలోకి? ఏం చేస్తున్నాం, ఏం చేయమని చెప్పారు? విశ్లేషణ. మనం ఏం చేస్తున్నాం, అసలు ఏం చేయమని చెప్పారు? మనకంటే ముందు లక్షల సంవత్సరాలు గడిచింది, మన తర్వాత కూడా లక్షల సంవత్సరాలు గడుస్తుంది. మనకంటే ముందు లక్షల సంవత్సరాల్లో వచ్చినటువంటి మహానుభావుల యొక్క అనుభవాలు ఏమిటి? వాళ్ళు ఏం చెప్పారు? అసలు జీవిత లక్ష్యాన్ని గురించినటువంటి మాట ఏం చెప్పారు? వస్తున్నాం, సుఖంగా హాయిగా తింటున్నాం, బ్రహ్మాండంగా విలాసంగా ఉంటున్నాం, నిద్రిస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం. ఈ రకమైనటువంటి వాతావరణంలో ఇదే చెయ్యమని చెప్పారా పెద్దలు? దీనికి వ్యతిరేకమైంది ఏమైనా చేయమని చెప్పారా? వాస్తవం ఉంది. ఇప్పుడు ఇక్కడ సాయినాథుడు తలకిందులుగా వేలాడతాడు బావికి. ఆ తలకిందులుగా వేలాడినటువంటి సందర్భంలో దాంట్లో ఏమిటంటే ఆ హయగ్రీవ తత్వం మన మధ్యనే చెప్పుకున్నాం మనం. విశేషం అన్నమాట. అంటే మనం ఉన్నటువంటి విధానానికి వ్యతిరేకమైనటువంటి విధానం ఒకటి ఉంది. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ దతతి సిద్ధయత్. తక్కువ మంది మాత్రమే ప్రయాణించేటువంటి మార్గం అది. నీవు ఇప్పుడు ప్రయాణిస్తున్నటువంటి మార్గాన్ని ధర్మానికి లింక్ పెట్టేసి ధర్మబద్ధంగా జీవితాన్ని గడుపుతూ నీ జన్మను పరమాత్మ బాంధవ్యంతో కొనసాగించు అనేటువంటి రహస్యమే. మనం ఇప్పుడు పరమాత్మను అవసరాలకు ఉపయోగించుకుంటూ పరమాత్మను అవసరం తీరిన తర్వాత వదిలిపెడుతూ ఆర్తోహో అర్ధార్థి ఈ రకంగా చతుర్విధాం భజంతే మాం ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి మోక్షకామ 4 రకాల భక్తులు. ఆర్తోహో కష్టం వచ్చినప్పుడు భగవంతుని తెలిసేవాడు, అర్ధార్థి డబ్బు కోసం భగవంతుడు తెలిసాడు, జిజ్ఞాసు భగవంతుడు చెబుతున్నాడు అసలు ఈ భగవంతుడు ఎట్లా ఉంటాడు అహదో జిజ్ఞాస, అందుకోసం తెలుసుకుందామని చేసేవాడు ఒకడు. మోక్షకామ మోహం క్షయం కావటమే మోక్షం. మోహాన్ని నశింపచేసుకొని సత్యాన్ని అర్థం చేసుకొని పరమాత్మ వైపు ప్రయాణం చేస్తూ పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకొని పరమాత్మ అనుభవం పొందటం, అది మోక్షకామ. ఈ 4 భక్తులు అనేటువంటి మాట చెప్పడం జరిగిందండి. ఈ విశేషాలన్నీ తెలియాలంటే శ్రద్ధ ఉండాలి మనకు. అందుకని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవత్ సంబంధమైన విశేషం తెలుసుకోవాలంటే ముందు నన్ను గురించి నేను ఆలోచన చేసుకోవాలి కదా. నేను నన్ను గురించి తెలుసుకుంటే కదా భగవంతుని గురించి తెలుసుకోవటాను. ఎందుకని ఈ లోపలే ఉన్నాడు, మాట్లాడుతున్నవాడు ఆయనే, వింటున్నవాడు ఆయనే, చూస్తున్నవాడు ఆయనే. సర్వం ఏమిటంటే అడుగో భగవంతుడు ఇడుగో భగవంతుడు అనేటువంటి ప్రయాణంతో మన జీవితం సాగిపోతుంది. అదుగో భగవంతుడు ఇదిగో భగవంతుడు. భగవంతుడు ఎవ్వరికీ దూరంగా లేడు, భగవంతుడు ఉన్నంత దగ్గరగా ఎవరు లేరు.
భగవంతుడి దగ్గరగా ఉన్నాడని చెప్పడం కూడా ఒకంత అజ్ఞానమే. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి, తానే భగవంతుడు అనేటువంటి సత్యాన్ని అవగతం చేసుకొని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ అనుభవాన్ని పొందినటువంటి వాడు చెప్పేటువంటి మాటకి ఏదో మిగతా వాళ్ళు చెప్పేటువంటి మాటలకు చాలా తేడా, వ్యత్యాసం ఉంటుందండి. తాజ్మహల్ చూసిన వాడు మాట్లాడే మాటలకి, తాజ్మహల్ గురించి పుస్తకంలో చదివిన వాడు మాట్లాడే మాటలకు తేడా ఉంటుంది. కాబట్టి మనం వచ్చింది భగవత్ అనుభవం పొందటానికి, సత్యసాయి వచ్చింది మనకు అనుభవం ఇవ్వటానికి. మనం అది ఇవ్వటానికి ఇది ఇవ్వటానికి అని మళ్ళీ అక్కడ కూడా అజ్ఞానమే. స్వామి అవతారాన్ని చూసినా అక్కడ కూడా అజ్ఞానమే పొందుతున్నాం మనం. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ వల్ల ఈ జ్ఞానం లభిస్తుంది. అయితే మనకు జ్ఞానం వచ్చే విధంగా ఈ అవతారాల్లో ఎట్లా చెప్పారు చూడండి. మన సమకాలీన అవతారాలు, పూర్వ అవతారాలను కొంచెం పక్కన పెట్టేస్తున్నాం. మన సమకాలీనమైనటువంటి అవతారాలు షిరిడి సాయి, సత్యసాయి మనకు జ్ఞానం వచ్చే విధంగా ఏ రకంగా ప్రవర్తించారు. లీలలు చెప్పుకున్నాం. మనం చేసేవి కర్మలు, వారు చేసేవి లీలలు. ఏమీ తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. మనవి కర్మలు అనుభవానికి వచ్చాం, కర్మను అనుభవించడానికి వచ్చాం మనం. వారు చేసేవి లీలలు, అన్నీ తెలుసు, ఇది ఏమి జరుగుతుందో తెలుసు, అంతా తెలుసు, అంతా తెలుసు కూడా తమాషగా ఉంటుంది. సీతను పోగొట్టుకున్న తర్వాత రామచంద్రమూర్తి పడి పడి ఏడుస్తుంటాడు, దొళ్ళి ఏడుస్తుంటాడు అరణ్యవాసంలో. దొళ్ళి ఏడుస్తుంటే లక్ష్మణుడు ఏమనుకుంటుంటాడంటే, వాళ్ళమ్మ సుమిత్ర చెప్తుంది, రాముడు అంటే మహావిష్ణువురా నాయన, ఇది స్వామి చెప్పినటువంటి విశేషం. మరి అట్లాంటి రాముణ్ణి నువ్వు భగవంతుడిగా సేవించుకో అని లక్ష్మణుడికి చెప్తుంది. తల్లి బోధ వల్లనే లక్ష్మణుడు రాముడికి దగ్గర అవుతాడు. ఆ రకంగా తేవిస్తుంటే ఇట్లా పడి ఏడుస్తున్నాడు ఏమిటి, ఇట్లా దుఃఖిస్తున్నాడు ఏమిటి, దుఃఖం అనేటువంటిది అజ్ఞానం కదా అనేటువంటి మాటతో ఆలోచిస్తూ నిలబడి ఉంటాడు లక్ష్మణుడు. అప్పుడు రామచంద్రమూర్తి లేచి చిరునవ్వు నవ్వుతూ, లక్ష్మణ, ఈ భూమి అనేటువంటి రంగస్థలం మీద భార్యను పోగొట్టుకున్నటువంటి భర్త పాత్ర నాది, తల్లి లాంటి వదినను పోగొట్టుకున్నటువంటి ఒక బిడ్డడి పాత్ర నీది. కాబట్టి తల్లిని వదినను పోగొట్టుకున్నావు కదా, నువ్వు ఏడవాలి, నాతో పాటు పడేడు అనేటువంటి మాట చెప్తాడు తమాషగా. అప్పుడు అర్థమైపోతుందన్నమాట, ఈ రంగస్థలం మీద కృష్ణావతారం కానీ, రామావతారం కానీ, ఏది భగవద్ అవతారమైన సత్యసాయి అవతారం కానీ, షిరిడి సాయి అవతారం కానీ రక్తి కట్టించారు. మనల్ని మాయలో నెట్టేసేసి వాళ్ళ మీద భ్రమపడే విధంగా. ఎవరైతే ఈ మాయ నుంచి కొంచెం వారి అనుగ్రహంతో బయటకు వచ్చి వాళ్ళని అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆయన వెంట వెళ్ళగలుగుతారు అనే సత్యం మనకు అర్థమవుతుందండి. స్వామి వెంట ఎంతమంది ఉన్నారు? 350 కోట్ల మంది, ఇంకా ఎంతమందో 400 కోట్ల మందో చెప్తున్నారు ఈ జనాభాని. ఇంతమందిలో ఎంతమంది ఆయన అనుసరించారు? కృష్ణావతారంలో ఎంతమంది అనుసరించారు? రామావతారంలో ఎంతమంది అనుసరించారు? షిరిడి సాయి అవతారంలో ఎంతమంది అనుసరించారు? నిజంగా ఆయన పాదాలను త్రికరణ శుద్ధిగా పట్టుకొని ఈ తత్వం ఇది, ఈ శక్తి ఇది అని తెలుసుకొని సేవించేటువంటి వాడు చాలా ధన్యుడు, అదృష్టవంతుడు. అట్లాంటిదే మొట్టమొదటగా ఆ విశేషం చెప్పుకునేటప్పుడు నానా చందోర్కర్ అనే భక్తుడు ఉండేటువంటి వాడు పూర్వావతారంలో సాయి, షిరిడి సాయి. ఒక రోజున ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన పాదాలు ఒత్తుతున్నాడు. పాదాలు ఒత్తుతూ చిన్నగా ఏదో చనుగుతుంటాడు. బాబా అందరితో చాలా చనువుగా మాట్లాడతాడు. నానా, ఏమిటో గొణుగుతున్నావు అనగానే, ఏమి లేదులే బాబా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలామందికి కూడా ఆయనను అనుసరిస్తున్నా, ఇక్కడ ఏమిటంటే మనతో పాటు మానవ జన్మ, మానవావతారం వచ్చినందువల్ల ఆ మానవ రూపాన్ని చూసేసరికి మనలాంటి వాడేలే అనేటువంటి ఒక మాయ, ఒక భ్రమ మనల్ని భ్రమింపచేస్తూ ఉంటుంది. స్వామి విషయంలో కూడా అంతే. చాలామంది హృదయాలు అట్లనే ఉంటాయి. ఇది భగవద్గీత శ్లోకంలే బాబా, సంస్కృతంలే అంటాడు. అంటే ఆయన మహమ్మదీయుడు అనేట్టుగా, ఈయనకే పాండిత్యం ఉన్నట్టుగా, ఈయనకే తెలిసినట్టుగా. అట్లాగా మంచిదే కదా, సంస్కృతం కావచ్చు, భగవద్గీత శ్లోకం కావచ్చు, చదువు. నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, నువ్వే అర్థం చెప్పు, విశేషాలన్నీ చెప్పమనగానే అప్పుడు 4వ అధ్యాయంలో 34వ శ్లోకం అనుకుంటుంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని చదువుతాడు. అట్లాగా అర్థం చెప్పమంటే, జ్ఞాని అయినటువంటి వాడు పరమాత్మని చూడండి, పరమాత్మ దగ్గరికి వెళ్ళి, ఆలయానికి వెళ్ళినప్పుడు నమస్కరించి సేవించి, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కరించి సేవించి ఆయన దగ్గర సందేహాలు అడిగి తీర్చుకోవాలి అనేటువంటి మాట చెప్తాడు తాత్పర్యంగా నానా చందోర్కర్. అప్పుడు బాబా అడుగుతాడు, అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కరించి, కేవలం నమస్కారం సరిపోతుందా? సేవించి సేవ సరిపోతుందా? ప్రశ్నించి అన్నావు, మామూలుగా ప్రశ్నించడం సరిపోతుందా? ఎక్కడ తెలుసుకున్నావు విశేషాలు నువ్వు అంటాడు. నోరు తెరుస్తాడు.
నానా చందోర్కర్. అప్పుడు మళ్ళీ ఒక్కసారి శ్లోకం చదవమంటే తద్విద్ధి ప్రణిపాతేనా అన్న దగ్గర ఇక్కడ ఆపమంటాడు స్వామి. ప్రణిపాతేనా అంటే అర్థం చెప్పు అంటాడు. అనగానే అప్పుడు చందోర్కరు నమస్కరించడం అని చెప్తాడు. పాతేనా అంటే అర్థం చెప్పమంటాడు, నమస్కరించమంటాడు. చూడు నానా, పాతేనా అంటేను నమస్కారమే, ప్రణిపాతేనా అంటేను నమస్కారమే. అయితే ప్రణి అనేటువంటిది సంస్కృతంలో సర్గ కదా. ఈ సర్గ చెప్పింది కృష్ణ పరమాత్మ భగవద్గీత. అర్జునుడు నిర్మల స్వభావం కలిగినటువంటి అర్హుడైన వాడు విన్నాడు, రాసింది వ్యాస మహర్షి. తర్వాత పోతే అక్కడ కలంతో రాసినటువంటి వాడు వినాయకుడు. ఇంతమంది మహానుభావుల విషయంలో ఒక్క వ్యర్థాక్షరం బయటకు వస్తుందా? ఒక సర్గ వ్యర్థాక్షరంగా వ్యర్థంగా చెప్తున్నావే అంటే ప్రణి అన్నదానికి అర్థం లేదా అనేటువంటి మాట అడుగుతాడు బాబా. అక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలించాలండి. ఏమిటంటే ఇవన్నీ కూడా పారాయణ అంటాం కానీ ఊరిక పుస్తకం చదివేసి పక్కన పడేస్తున్నాం. వీటిలో రహస్యాలు ఉన్నాయి. గీత నిండా రహస్యమే ఉంది. స్వామి మాటల్లో రహస్యం ఉంది. స్వామి మాటల్లో చాలా రహస్యం ఉందండి. ఆధ్యాత్మిక పరమైనటువంటి సాధన పరులకు మాత్రమే ఆధ్యాత్మిక పరమైనటువంటి రహస్యం అర్థమవుతుంది. స్వామి వెయిట్ 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 అంటుంటాడు ఎప్పుడు కూడా. ఆ వెయిట్ మనం ఏమనుకుంటాం, వేచి ఉండు తర్వాత నీ కోరిక తీరుస్తాను అనుకుంటాం. కాదు, WAIT వెయిట్ కాదు, WEIGHT వెయిట్. వెయిట్ మీన్స్ కర్మ ఉందిరా, బరువు ఉందిరా. ఆ బరువును పెట్టుకొని కర్మను పెట్టుకొని ఈ కోరిక తీర్చమంటావేమిటా, కర్మను అనుభవించవద్దా అని చెప్తున్నారు స్వామి అక్కడ మనకి. అట్లా అక్కడ ప్రణిపాతేన గురువుకు కేవలం నమస్కరిస్తే చాలదు, సాష్టాంగ నమస్కారం. 8 అవయవాలు, పురుషులైతే 8 అవయవాలు భూమికి తాకేటట్లుగా నమస్కరించాలి. స్త్రీలైనట్లయితే 5 అవయవాలు భూమికి తాకేటట్లుగా. మాలిచ్చేటువంటి ప్రాంతాన్ని మాత్రం భూమికి తాకించకూడదు. ఎందుకంటే మాతృస్థానం, అమ్మవారి స్థానం అన్నమాట, పవిత్రమైనటువంటి స్థానం. ఆ స్థానాన్ని భూమికి తాకించకూడదు. కాబట్టి పంచాంగాలు మాత్రమే, 5 అవయవాలు, 5 అవయవాలు మాత్రమే భూమికి తాకే విధంగా ఆ తల్లు నమస్కరించాలి. పురుషులు మాత్రం 8 అవయవాలు తాకే విధంగా. నన్ను ఉద్ధరించేటువంటి వాడు ఈయనే, సద్గురువు, సర్వము తెలిసినటువంటి వాడు అనేటువంటి గౌరవ భావంతో, భక్తి భావంతో నా జన్మను ధన్యం చేసేటువంటి తత్వం, నన్ను ఆశ్రయించమని పరమాత్మ పంపించాడు, నన్ను ఉద్ధరించే తత్వం ఇదే అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఆయనకు నమస్కరించాలి. గురువుకు నమస్కారం, సత్యసాయికి నమస్కారం చేయవలసినటువంటి విధానం ఇదండి. పాదాలు పట్టుకో అంటాడు స్వామి. పాదాలు పట్టుకోమనగానే ఊరిక పాదాలు పట్టేసుకుంటాం. ఆ పాదాలు పట్టుకోవటంలో కూడా ఆ పాదాల మీద ఉప్పు భాగం ఉంది. ఆ ఉప్పు భాగానికి మన అరచేతిలో ఉన్నటువంటి గుంత భాగం తగిలే విధంగా ఆ పాదాల ఉప్పు భాగానికేమో ఇచ్చే లక్షణం ఉంటుందండి. మనల్ని తరిమి ఏదైతే ఎట్లా అయితే తరిస్తామో, ఏ విధానంలో తరిస్తామో అది ప్రసాదించేటువంటిది ఆ పాదాల ఉప్పు భాగం. ఆయన ప్రసాదించింది స్వీకరించేటువంటి తత్వం ఉన్నటువంటిది మన అరచేతిలో గుంత భాగం. ఆ రెంటికి ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా నమస్కారం చేయాలి. అట్లా సాష్టాంగ నమస్కారం. తద్విద్ధి ప్రణిపాతేన, మళ్ళీ ఆ చదువు అంటాడు. పరిప్రశ్నేన, పరిప్రశ్న అంటే ప్రశ్నించటము అంటాడు. మరి పరి అనే పదం ఎందుకు ఉపయోగించాడు? ప్రశ్న అంటే ప్రశ్నించడమే, పరిప్రశ్న అంటే ప్రశ్నించడమే. పరి అనేటువంటి ఉపసర్గ ఎందుకు వాడాడు అక్కడ అనేటువంటి మాట అడుగుతాడు. పరిప్రశ్నకు అర్థం వాస్తవంగా ఎక్కిరాల భరద్వాజ మహానుభావుడు ఒక పుస్తకమే రాశాడు ఆ పరిప్రశ్న. నా గురువుకు అన్నీ తెలుసు, నా గురువుకు తెలియంది లేదు. సాక్షాత్ భగవత్ తత్వం, భగవత్ స్వరూపం. ఒకసారి స్వామి ఒక మాట అన్నారు, ఈ శరీరము లోపల పరమాత్మ తప్ప ఇంకేమీ లేవు. మనలో ఎన్నున్నాయి? ఈ శరీరం పంచభౌతాత్మకం, ప్రకృతిపరమైనటువంటిది ఈ శరీరం. ఆ తర్వాత ఈ కర్మేంద్రియాలు అన్నారు, ఈ శరీరాన్ని. అంతరేంద్రియాలు ఉన్నాయి, మనోబుద్ధి చిత్తహంకారాలు, అంతఃకరణ చతుష్టయం ఉంది, అరిషడ్ వర్గాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన శిరస్సు చుట్టూ 32 సంధిబంధాలు, మనల్ని బంధించేటువంటి సంధిబంధాలు 32 సంధిబంధాలు ఉన్నాయి మన శిరస్సులో. చెప్తుంటే చాలా విశేషాలు ఉన్నాయండి. మనల్ని బంధించేటువంటి విశేషాలు మన శరీరంలో చాలా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా చూడండి, వేటిని వెళ్ళగొట్టాలో వాటిని వెళ్ళగొట్టి, వేటిని స్వీకరించాలో వాటిని స్వీకరిస్తూ ఆ రకమైనటువంటి స్థితిలో సాధన చేసినప్పుడు మాత్రమే స్వామి చెప్పిన మాట మనలో కూడా నిరూపణ జరుగుతుంది. స్వామి ఏం చెప్పారు? ఆ శరీరము పరమాత్మ తప్ప ఇతరత్రా ఏమీ లేవు అనేటువంటి విశేషం. మనం జన్మల్లో కర్మల వల్ల సాధించినటువంటి చాలా ఇబ్బందికరమైన విశేషాలన్నీ కూడా మన శరీరంలో ఉన్నాయి. వాటన్నిటినీ వెళ్ళగొట్టాలి. ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం పురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. పూజలో గంట మోగిస్తూ ఈ మాట చెప్తాం. ఆగమార్థాంతు దేవానాం, దేవతలారా రెండయ్యా.
గమనార్థంతు రాక్షసం, రాక్షసులారా వెళ్ళండి అయ్యా అనేటువంటి భావనతో గంట మోగిస్తా ఉండి, ఊరికి గంట మోగించడం కాదు. ఆగమార్థాంత అక్కడ చెప్పే మంత్రం ఇది. ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రాక్షసం పురుగంటారవంతత్ర దేవతాహ్వాన లాంఛనం. ఆ దేవతా గుణాలు నాలోకి రావడం కోసం ఆ యొక్క శుభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి గంటను మోగిస్తున్నాను. నాకు కుడివైపున దేవతలు ఉన్నారు, ఎడం వైపున రాక్షసులు ఉన్నారు. కుడివైపున దేవతలు ఉన్నారండి, ఎడం వైపున రాక్షసులు ఉన్నారు. ఆ ఎడం వైపున ఉన్న రాక్షసులను వెళ్ళగొట్టి కుడివైపున దేవతను హృదయంలోకి ప్రవేశించమని నన్ను సరైనటువంటి మార్గంలో పెట్టి పరమాత్మ యొక్క పాదాలు పట్టుకునేటువంటి తత్వాన్ని నాకు ప్రసాదించి ఆచరణాత్మకంగా మళ్ళీ వెనక్కు రాకుండా నా జన్మ పురోగమించాలి అనేటువంటి భావనతో పూజ మొదలుపెట్టి ఎవరైతే చేస్తారో వాళ్ళ జన్మ ధన్యం. అది పరమాత్మ యొక్క చేయాల్సినటువంటి సేవ. ఇది ఈ సంకల్పమేనండి. సంకల్పం అనగా ఇదే, ఇంకోటి కాదు. పరిప్రశ్నైన సేవయ, నా గురువుకు అన్నీ తెలుసు. నాకు ఏ సందేహం వచ్చినా ఆ సందేహాన్ని చక్కగా నేను అడిగితే నా గురువు తీరుస్తాడనేటువంటి భావనతో రెండు కాళ్ళు దగ్గర పెట్టి చూడండి. తర్వాత పోతే నమస్కారం చేసుకొని, నమస్కారంలో అర్థం చూడండి. ఒక ఐదు వేళ్ళు ఉన్నాయి ఒక చేతికి, రెండో చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఒక చేతి 5 వేళ్ళు కర్మేంద్రియాలు, ఒక చేతి 5 వేళ్ళు జ్ఞానేంద్రియాలు. ఆ తర్వాత పోతే ఈ వేళ్ల యొక్క కొసల భాగాలు వచ్చేసరికి దేవతా స్థానంగా చెప్పడం, దేవతల యొక్క స్థానంగా చెప్పడం జరిగిందండి. చూపుడు వేలు జీవుడుగా, మిగతా 3 వేళ్ళని త్రిగుణాలుగా, బొటన వేళ్ళని పరమాత్మగా చెప్పడం జరిగింది. అందుకనే చిన్ముద్ర వేసినప్పుడు జీవుడు త్రిగుణాలను వదిలిపెట్టి పరమాత్మను ఆశ్రయించాలి అనే సత్యాన్ని చెప్పేదే చిన్ముద్ర. అక్కడ అద్భుతమైనటువంటి విశేషం. తర్వాత వేళ్ల కింద భాగాల్లో నవగ్రహాలు ఉన్నాయి. తర్వాత చిటికిన వేలు కింద భాగంలో గురుస్థానం ఉంది. చూపుడు వేలుకును బొటన వేలుకు మధ్యలో పితృస్థానం ఉంది. ఈ రకమైనటువంటి విశేషాలు ఉండి అద్భుతమైనటువంటి దేవతలు విశేషాలన్నీ కూడా అరచేతుల్లో ఉన్నాయి. ఈ 2 చేతులను కలిపి నమస్కరించమంటే వీళ్ళందరి అనుగ్రహంతో పరమాత్మ అనుగ్రహాన్ని మనం సాధించగలుగుతాము అనేటువంటి రహస్యాన్ని తెలుసుకొని నమస్కారం చేసినటువంటి వాడు, పరమాత్మ నమస్కారంలో అర్థం తెలుసుకొని చేసేటువంటి వాడు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతాడు. నమస్కారంలో అంత అర్థం ఉందండి. 2 చేతులు కలపటంలో ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహంతో ఇన్ని కర్మలు చేసినప్పటికీ కూడా మోక్షాన్ని ప్రసాదించేటువంటి అర్హత ఉన్నటువంటి, యోగ్యత ఉన్నటువంటి శరీరాన్ని ఇచ్చారయ్యా మీరంతా. మీ అందరికీ నమస్కరిస్తున్నాను. గురువు యొక్క అనుగ్రహంతో నా అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞాన మార్గంలో నడిచి నిన్ను చేరుకుంటాను. నాకు ఒక గురువును ప్రసాదించు అని పరమాత్మను మనం ధ్యానం చేయటమే నమస్కారం. అది దాంట్లో ఉన్నటువంటి అర్థం అండి. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం. అట్లా పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం. అప్పుడు జ్ఞానాన్ని ఇస్తాట. ఎట్లా ఇవ్వగలుగుతాడు ఆయన? జ్ఞానిన తత్వదర్శిన. ఎలాంటి గురువుని ఆశ్రయించాలి అన్నది ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. తత్వదర్శిన, తన తత్వాన్ని తాను తెలుసుకున్నటువంటి వాడు. చూడండి, తత్వం పైన శరీరం ప్రకృతి, లోపల చాలా ఉన్నాయి మనం సంపాదించుకున్నటువంటి దుర్గుణాలు చాలా ఉన్నాయి, సుగుణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇందుట్లో హృదయ స్థానంలో జీవుడు ఉన్నాడు. శిరస్సు శుద్ధ సాత్విక గోళ వచ్చేసరికి పరమాత్మ 1000 దళాల పద్మంలో ఉన్నాడు. అసలు శరీరంలో ఏముంది? ప్రకృతి ఎక్కట్లా ఉంది? ప్రకృతి అంటే అమ్మవారండి. బయట శరీరం అమ్మవారు, లోపల ఉన్న చైతన్యం అయ్యవారు. కాబట్టి లోపల అయ్యవారు ఉన్నాడు, పురుషతత్వం ఉంది, బయట స్త్రీతత్వం ఉంది. స్త్రీ పురుషుల కలయికే అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వరుడు చూసి నమస్కారం చేస్తాం. నిజమైన అర్ధనారీశ్వరుడు నీవు నేను, మనందరము అర్ధనారీశ్వరులము. పైన శరీరం ప్రకృతి తత్వం, అమ్మవారి తత్వం. ఎవరో కాదు, ప్రకృత్యై నమః. లక్ష్మి అష్టోత్తర శతనామావళి ఓం శ్రీ ప్రకృత్యై నమః అనేటువంటి అద్భుతమైనటువంటి నామం ఉంది. ఆ ప్రకృతి ఎవరంటే ఈ శరీరమే మహాలక్ష్మి, కనిపించే ప్రకృతి మహాలక్ష్మి. ఈ శరీరాన్ని ఈ రకంగా తీర్చిదిద్ది ఈ రకమైనటువంటి వాతావరణంలో నడుపుతున్నటువంటి చైతన్యమే మహావిష్ణువు. అంటే శరీరము చైతన్యము. లక్ష్మీనారాయణుడు, లక్ష్మీనారాయణ అభ్యానమ. శరీరాన్ని చైతన్యాన్ని తలచుకొని చెప్పాలి. ఉమామహేశ్వర అభ్యానమ. శరీరాన్ని చైతన్యాన్ని తలుచుకొని చెప్పాలి. ఆకాశంలో ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు పేరు చెప్తే కళ్ళు మూసుకుంటున్నాం, కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది, కళ్ళు మూస్తే భగవంతుడు కనిపిస్తాడు. ఆ బాహ్య నేత్రాలు మూసుకొని అంతర్దృష్టితో ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకొని పరమాత్మ యొక్క అనుసంధానంతో తరించమని చెప్తుంది. అంతర్ముఖతగా సాయి, SAI సాయి, సీ ఆల్వేస్ ఇన్సైడ్. సాయి అంటే సీ ఆల్వేస్ ఇన్సైడ్ అంటే సాయి పేరులోనే అంతర్ముఖ దృష్టి ఉందండి. అద్భుతమైనటువంటి విశేషం. అంతర్ముఖంగా నీలోనే ఉన్నానురా నేను, నా కోసం పర్తి రావలసిన పని లేదు, నీ శరీరమే పుట్టపర్తి. ఎందుకు పుట్టపర్తి? మంచి పాములో ఉన్నాయి మంచి గుణాలు, మంచి పాములు, చెడ్డ గుణాలు, చెడ్డ పాములు. సర్వము నీలోనే ఉంది, నేను నీలోనే ఉన్నాను. కాబట్టి నీలో వెళ్ళగొట్టవలసినటువంటి వాటిని వెళ్ళగొట్టేసేసి స్వీకరించవలసిన వాటిని స్వీకరించినట్లయితే నా జాడ నీకు అర్థమవుతుంది. దీన్నే సాధన అంట. అది అర్థం చేసుకున్నటువంటి వాడు చాలా ధన్యుడు.
కాబట్టి ఎక్కడికి వెళ్ళవలసినటువంటి పని లేదు. ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు తత్వదర్శిన, తన తత్వాన్ని తాను దర్శించినటువంటి వాడు. ఇది మార్పు చెందేటువంటి ప్రకృతి శరీరం. మార్పు చెందినటువంటి స్థిరుడైనటువంటి శాశ్వతుడైనటువంటి పరమాత్మ శిరస్సులో ఉన్నాడు. తరింపు ఇవ్వవలసిన వాడు ఆయన. తరించవలసినటువంటి జీవుడు హృదయస్థుడై ఉన్నాడు. హృదయస్థుడై ఉన్నటువంటి జీవుడు పక్షిలాగా లేచి ఈ యొక్క నియమాలతోటి వాతావరణంతో తన సాధన చేసుకుంటూ పక్షిలాగా లేచి మూలాధార పీఠంగా ఉండగా ఆ మూలాధార పీఠం నుంచి సుషుమ్నా నాడిలో ప్రవేశించి ఒక్కొక్క చక్రం దగ్గర ప్రాణాయామం వల్ల వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో, మృగవాహిని శక్తి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సహస్రారంలోకి వెళ్ళి సహస్రారంలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేసుకోవటమే బ్రహ్మ విద్య యోగము. ఇదే ఆలయానికి వచ్చినట్లయితే మన యొక్క సుషుమ్నా నాడి వెన్నుపోసే ధ్వజస్తంభం, మన యొక్క ఇక్కడ అనాహతం హృదయస్థానం మోగించకుండా మోగేది కాబట్టి అనాహత చక్రం అన్నాం. అక్కడ గుళ్ళో గంటల స్థానమే మన హృదయస్థానం. ఇక్కడ అనాహత చక్రం అయితే అక్కడ హతము మోగేటువంటిది. గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహాలు శిరస్సులో ఉన్నటువంటి పరమాత్మ. తర్వాత గదిలో ఉన్నటువంటి అంతరాలయంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు హృదయస్థానంలో ఉన్నటువంటి జీవుడు. చూడండి, హృదయస్థానంలో ఉన్నటువంటి జీవుడు అంటే మన శిరస్సు గర్భాలయం, హృదయస్థానం అంతరాలయం, పొట్ట భాగం వచ్చేసరికి భక్తులు నిలబడే గది. ఇదే దేవాలయం. ఈ రకమైనటువంటి వాతావరణంతో ఏర్పాటు చేసినటువంటి దాన్నే దేవాలయం అనేటువంటి మాట చెప్పారండి. అంటే ఇదిగో శరీరంలో ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని బట్టి దేవాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అంటే పరమాత్మ మూల విరాట్ శిరస్సులో ఉన్నాడు. ఉత్సవ విగ్రహాలు వచ్చేసరికి జీవుడు వచ్చేసరికి హృదయస్థుడై ఉన్నాడు. ఆ తర్వాత ఉదర భాగంలో భక్తులు నిలబడి ఉంటారు. ఈ రకమైనటువంటి వాతావరణంతో ఏర్పాటు చేసుకున్నటువంటిదే దేవాలయము. ఒక దేహ నిర్మాణాన్ని బట్టే దేవాలయం ఉంటుందండి. మరొక విధానంతో మాత్రం దేవాలయం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి తత్వదర్శిని అయినటువంటి గురువు తనను తాను తెలుసుకోవటం అంటే తనలో ఏది నశించేది, ఏది మార్చుకునేది, ఏది శాశ్వతమైనటువంటి విశేషాన్ని తెలుసుకొని శాశ్వతమైన దాన్ని, తాత్కాలికమైన దాన్ని, మార్పు చెందేదాన్ని కనుక ఆలోచించినట్లయితే మనం ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటాం. మార్పు చెందడం కాదు మనకు కావాల్సింది, స్థిరత్వం కావాలి. స్థిరుడైనటువంటి పరమాత్మ చైతన్య తత్వంగా నీలో ఉన్నాడు కాబట్టి స్థిరుడైనటువంటి ఆ చైతన్య తత్వాన్ని తెలుసుకోవటం కోసం చూడండి, వేదంలో ఒక మాట ఉంది, నయితి నేతి 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 సిద్ధాంతం ఉంది. నయితి ఆ శరీరం మొత్తం కూడా జీవుడు ప్రయాణం చేస్తూ ఇది కాదు, ఇది శాశ్వతమైంది కాదు, ఇది స్థిరమైంది కాదు అని చెప్పుకుంటూ శరీరం మొత్తం శోధన చేయాలి. అదే సాధన. ఆ రకమైనటువంటి స్థితిలో శాశ్వతమైన తత్వం పరబ్రహ్మ దగ్గరికి అనుగ్రహంతో ఎవరైతే తపనగా శరీరాన్ని మొత్తం ఇట్లా శోధన చేస్తారో వాళ్ళకు అనుగ్రహంతో శాశ్వతత్వమైనటువంటి పరమాత్మ ఆ చైతన్యం తన యొక్క జాడను తెలియచేసి అనుగ్రహంతో స్వీకరించిరా అనేటువంటి మాటను చెప్తున్నారు. ఇది సాధన. నానా చందోర్కర్కి ఇన్ని విశేషాలు చెప్పాడు స్వామి. ఇంత విశేషం చెప్పాడు నానా చందోర్కర్కి. చూడండి, ఆశ్రయించాడు. అహంకారంతో ఈయన మహమ్మదీయుడు కదా అనుకున్నాడు, తత్వదర్శిని అనుకోలేదు. ఆ తర్వాత అర్థమైంది. అప్పటి నుంచి అంతటితో ఆగలేదు. విశ్వరూపాన్ని తానే విశ్వమే తాను అనేటువంటి రహస్యాన్ని తెలియజేశాడు. అనోరణీయం మహితామహీయం అద్భుతమైనటువంటి తత్వాన్ని సాయినాథుడు ఆయనకి ప్రసాదించాడండి. ఆ రకమైనటువంటి విశేషాన్ని ఇచ్చినటువంటి తత్వమే సాయినాథ తత్వం. ఇట్లా నానా చందోర్కర్ను ఉద్ధరించాడు. నానా చందోర్కర్కు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఇది జ్ఞానము, తనను గురించినటువంటి జ్ఞానం. అట్లాగే ఇంకొక విశేషానికి వచ్చేసరికి, రెండో విశేషానికి వచ్చేసరికి కుషాభావ్ అనేటువంటి బ్రాహ్మణుడు, ఈయన ఒక ఉపాధ్యాయుడు. ఇతనికి ఉన్నటువంటి అలవాటు ఏమిటంటే ఏదైనా మంత్రం నేర్చుకొని కాస్త 10 మంది తన చుట్టూ ఉండాలనేటువంటి ఆకాంక్ష ఉండేది. ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తే ఒక మంత్రం ఇచ్చేశాడు. ఆ మంత్రం ఏమిటంటే చేయి జాస్తే ఆ మంత్రం చదివి ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి ఒక వస్తువు తన చేతికి వచ్చేది. ఆ వస్తువు ఎవరికో ఇచ్చేవాడు. ఆ రకంగా ఒకరోజు ఒక ఊరికి వచ్చాడు. ఆ ఊరికి వచ్చేసేసి ఆ రకంగా వాళ్ళు అడిగిన వస్తువులు, ఆ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వస్తువులు వచ్చేసి తన చేతిలో ప్రత్యక్షమయ్యేవి, ఇచ్చి పంపించేవాడు. ఆ తర్వాత ఈయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరికీ అర్థమైపోయింది, వాళ్ళ ఇంట్లో వస్తువు నా చేతికి వచ్చింది, వీళ్ళింట్లో వస్తువు వాడి చేతికి పోయింది అనేది అర్థమైపోయింది. మరుసటిసారి మళ్ళీ వచ్చినప్పుడు ఆసారి కొడతారు కుషాభావం. కొట్టంగానే అప్పుడు మళ్ళీ ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి, ఏమిటయ్యా ఇట్లాంటి పని చేశావు అనేటువంటి మాట్లాడగానే, నిన్ను ఉద్ధరించేటువంటి శక్తి నా దగ్గర లేదు, షిరిడిలో సాయిబాబా అనేటువంటి మహాత్ముడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పేసి చెప్తారు. అప్పుడు సాయినాథుడి దగ్గరికి వెళితే ముందు లోపలికి రానివ్వలేదు కుషాభావని.
బయటనే ఉండు, నువ్వు పిచ్చాశాలు వేస్తున్నావు, జాగ్రత్త అనేటువంటి మాట హెచ్చరిస్తాడు బాబా. ఆ తర్వాత నేను చెప్పినట్టు వింటానంటే లోపలికి రాణిస్తానంటే చెప్పింది చేస్తానన్నప్పుడు అప్పుడు బాబా గురు చరిత్ర ఇచ్చి, పుస్తకం ఇచ్చి 108 సప్తాహాలు, 108 సప్తాహాలంటే దాదాపుగా 2 సంవత్సరాల కాలం పడుతుందండి 108 సప్తాహాలు చేయించడం. 108 సప్తాహాలు గురుచరిత్ర గనక చేసినట్లయితే 12 సంవత్సరాలు గనక అరణ్యంలో తపస్సు చేస్తే ఏ శక్తి వస్తుందో అంత శక్తి లభిస్తుంది గురుచరిత్ర పారాయణలో. సాయి చరిత్ర పారాయణలు కూడా అదేనండి. తపోవన పారాయణలు కూడా 108 సప్తాహాలు చేయండి. తపోవనం తపస్సంపన్నుడికి ఎంత జ్ఞానం వస్తుందో అంత జ్ఞానం వస్తుంది. తపోవనాన్ని 108 సప్తాహాలు చేయండి, 108 పారాయణలు చేయండి. శ్రద్ధగా, అది గుర్తుపెట్టుకోవాలి, శ్రద్ధగా ప్రతి అక్షరము బీజాక్షరం, ప్రతి మాట వేదంలో పనస, ప్రతి ఒక్క పాదము భగవద్గీతలో శ్లోకం. ఈ రకమైనటువంటి భావనతో తపోవనన కనుక మనం పారాయణ చేసినట్లయితే అత్యద్భుతమైనటువంటి జ్ఞానం మన సొంతమవుతుంది. 108 సప్తాహాలు 2 సంవత్సరాలు ఆపకుండా చేయాలి. మొదలెట్టండి, ఆయన చేయిస్తాడు. నిజంగా మన మీద మన పాత్ర కంటే సత్యసాయి పాత్ర ఎక్కువ, ఆయన పాత్ర చాలా ఎక్కువ. మన పాత్ర నీటి బిందు ప్రమాణం అయితే ఆయన పాత్ర సముద్రం అంతా. కనుక్కోలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. నిజంగా ఎంత సంస్కరిస్తాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఎంత సంస్కరించావయ్యా అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. ఆయన పాత్ర ఎంత ఎక్కువ, ఎంత సంస్కరిస్తాడో. మాట పరంగా సంస్కరిస్తాడు, భావపరంగా సంస్కరిస్తాడు, కర్మపరంగా సంస్కరిస్తాడు. నిజంగా అంత శ్రద్ధగా, అంత ప్రీతిగా, అంత దగ్గరగా ప్రవర్తించేటువంటి తత్వం అదే. ఇంకొకటి లేదు. అట్లా అమేఘుడికి జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఒకానొక సందర్భంలో మేఘుడికి ఏమనిపిస్తుందంటే ఈయనను శివుడిగా భావన చేస్తాడు. ఒక పర్వడి రోజున ఆయన ఈశ్వరుడు అంటే అభిషేక ప్రియుడు కదా, అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివహాన్ కదా చెప్తోంది శాస్త్రం. అభిషేకం కోసం గోదావరి వెళ్ళి పాపం నీళ్లు తీసుకొని వస్తున్నాడు. మసీదులో ఉన్న బాబాకి అభిషేకం చేద్దాం. వెళ్ళటం ఎట్లాగూ తప్పదు. తిరిగి వచ్చేటప్పుడు మసీదులో ఉండకుండా వచ్చి మధ్యలో ఒక చెట్టు కింద కూర్చుంటాడు బాబా. బాబాను చూసేసరికి మేఘుడికి చాలా సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపించేసేసి వచ్చి అడుగుతాడు, బాబా నీవు నాకు శివుడు కదా, ఇవాళ పర్వడి శివ సంబంధమైనటువంటి పండగ ఇవాళ, అందుకని నీవు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేయడం కోసం నీళ్లు తీసుకొచ్చా. ఇది నీళ్ళతో అభిషేకం చేస్తానని చెప్పేసి అంటాడు. అప్పుడు బాబా ఏమంటాడంటే, వద్దంటాడు, నేను మహమ్మదీయుడిని, నాకు స్నానం తగదు, అక్కర్లేదంటాడు. భలేవాడివయ్యా, ఎవరు చెప్పారు? నువ్వే అన్నావుగా మొదట్లో, నేను మహమ్మదీయుడిని అన్నే కదా, నువ్వు నన్ను చూడకుండా చాలా కాలం ఉన్నావు. తర్వాత నీ యజమాని నీకు అన్నం పెట్టను, నీకు జీతం ఇవ్వనంటే కదా నువ్వు మళ్ళీ షిరిడి వచ్చింది, లేకపోతే వచ్చేవాడు ఆ షిరిడి అని అడుగుతాడు. ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత చిట్ట చివరకు ఒకదానికి ఒప్పుకుంటాడు బాబా. ఎందుకంటే శిరస్సు మీద మాత్రమే నీళ్లు పోయి, శిరస్సు మీద కాకుండా శరీరంలో ఏ భాగం మీద చుక్క నీళ్లు పడ్డా నేను చంపేస్తాను జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. కోపం నటన రామావతారంలో రామ సహస్రనామంలో జితక్రోధ, క్రోధాన్ని జయించిన తత్వం రామతత్వం. రామైతి రామ, ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించేటువంటి రా అనేది అగ్నిబీజం, మా అనేది అమృత బీజం. అగ్నిబీజాన్ని ఉచ్చరించినందువల్ల మనలో పాపం అంతా దహించుకొని బయటికి పోతుంది. అమృత బీజాన్ని స్వీకరించినందువల్ల మనం అమృతమయులం అయిపోతాం. రామ. అట్లాగే ఈయన కోపాన్ని నటిస్తాడు. బాబా షిరిడి బాబా కోపం లేదండి, అక్కలకోటం ఎవ్వరికి కోపం లేదు, కోపాన్ని నటిస్తారు వాళ్ళు అంతవరకు. వాటిని అర్థం చేసుకుంటే ఆనందంగా ఉంటుంది అన్నమాట. అనగానే
సరే ఏదో ఒక రంగా అన్నాడు కదా, పోనీలే అంటాడు. హరహర మహాదేవ శంభో శంకర అంటాడు. ఆ ఆవేశం మీద నీళ్లు పోసేస్తాడు. అంత ఆవేశంగా నీళ్లు పోసినా శిరస్సు మీదనే పడి శిరస్సు మీద నుంచే వచ్చి కింద పడిపోతాయి. అది బాబా లీల. మరి ఇక్కడ బాబా ఒక మాట అన్నాడు, శిరస్సు మీదనే నీళ్లు పోయిరా, మిగతా భాగంలో నీళ్లు పోయొద్దు అనేటువంటి మాట ఎందుకు అన్నాడంటే, నవద్వారపురే దేహే, 9 ద్వారాలు ఉన్నటువంటి ఈ శరీరంలో 7 ద్వారాలు శిరస్సుకున్నాయి. 7 ద్వారాలు శిరస్సుకుంటే చూడండి, శిరస్సును పాలనా గుహ అన్నారు, ఈ ఛాతి భాగాన్ని రక్షణ గుహ అన్నారు, శరీరంలో పొట్ట భాగాన్ని వచ్చేసరికి పోషణ గుహ అన్నారు. ఈ 3 భాగాలను కలిపి త్రిపుర సుందరిగా చెప్పింది శాస్త్రం. చూడండి, శ్రీ విద్యోపాసనలో కానీ లేకపోతే శ్రీ చక్రోపాసనలో కానీ వెళ్ళినట్లయితే త్రిపుర సుందరి అంటే ఒక అమ్మవారి విగ్రహం చూసి అదిగో త్రిపుర సుందరి అంటాం. త్రిపుర సుందరి అంటే ఆవిడ కాదు, నడుము భాగం మూలాధారపీఠం నుంచి శిరస్సు వరకు ఉన్న భాగాన్ని త్రిపుర సుందరి అంటారు. సుందరి అంటే శాశ్వతమైనటువంటిది, సుందరం. చూడండి, సౌందర్య లహరి, శాశ్వతమైన ప్రవాహం, అందమైంది కాదండి. అందం వేరు, శాశ్వత సౌందర్యం వేరు. సౌందర్యం అంటే శాశ్వతత్వం, అందం అంటే నశించేటువంటిది, వయస్సు పెరుగుతున్న కొద్దీ అది మార్పు చెందుతుంది. అందం అనేటువంటిది కాదు. అమ్మవారికి సౌందర్య లహరిని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆమె శాశ్వతమైన తత్వం అనేటువంటి విషయం చెప్పడం కోసం సౌందర్య లహరి అనేటువంటి మాట చెప్పడం జరిగిందండి. అసలు అద్భుతం. అసలు ఆ మహానుభావులు మనకు ఎంత ఇచ్చారో, నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక నిధిని మనకి ఇచ్చిపోయినారు. సాయినాథుడు కూడా అడుగుతాడు, కావలసినంత ఉంది ఆధ్యాత్మిక నిధి, అర్హులు ఎవరు కానరావట్లేదురా ఇద్దామంటే అనేటువంటి మాట అన్నాడు ఆ తండ్రి. నిజంగా కళ్ళ వెంట నీళ్లు. ఎందుకంటే ఆయన ఏమిటో, ఆయన ఇచ్చేది ఏమిటో, ఆ పాదాలు ఏమిటో అర్థం కాక మన జన్మలు ఎన్ని జన్మలు వృధా చేసుకున్నాము కదా. రాముడితో పుట్టాం, కృష్ణుడితో పుట్టాం, అంతకుముందు పుట్టాం, లక్షల సంవత్సరాల నుంచి పుట్టాం, మనం ఇప్పటికీ ధరించలేకపోయినాం. ఎంత నిత్యము మనం అనుకోవలసినటువంటి మాట అంటే ఇంకెప్పుడు తరించాలి, ఇంకెప్పుడు ఇన్ని లక్షల సంవత్సరాలు వృధా చేసుకొని ఎప్పటికీ తరించాలి. ఆ తత్వం పట్ల ప్రీతి, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిగా కదా ఆయన సేవించాల్సింది. సేవిస్తున్నాం, ప్రీతిగా కాదు, ఏదో మొక్కుబడిగా, ప్రీతిగా. ఆ పాదాలు మనల్ని ఉద్ధరించేవి. చతుర్దశ భువనాలకు కూడా ఆలవాలమైనటువంటి ఆ పాదాలు, సృష్టికి, స్థితికి, లయానికి కారణమైనటువంటి తత్వం అది. కర్త ఆయన, సర్వం ఆయన. ఆ సర్వంలో నేను ఒక బిందు ప్రమాణం ఇంకా తక్కువ. ఇది కదా మనం తెలుసుకోవాల్సినటువంటి విశేషం. అట్లా ఆ రకమైనటువంటి తత్వంలో అద్భుతమైనటువంటి విశేషాన్ని శిరస్సులో చూడండి, ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం దాకా సాత్విక గుహ అంటారండి మన శరీరంలో. ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం దాకా సాత్విక గుహ, బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి పిలకబెట్టేటువంటి భాగం దాకా శుద్ధ సాత్విక గుహ. శుద్ధ సాత్విక గుహలో పరమాత్మ ఉంటాడు, దత్తుడు ఉంటాడు, అక్కడ దత్తాత్రేయ స్వామి ఉంటాడు. ఆ దత్తాత్రేయ స్వామి ఉన్నటువంటి స్థానంగా చెప్తారు దాన్ని. ఆ దత్తాత్రేయ స్థానం దగ్గరికి వెళ్ళాలి అంటే అద్భుతంగా ఏమిటంటే గురు సేవతోటే, గురువు యొక్క అనుగ్రహంతో, గురు సేవలోనే మనకు లభిస్తుందండి. అందుకనే పరమాత్మ స్థానాన్ని తెలియజేయటం కోసం శిరస్సు మీదనే నీళ్లు పోయి, అక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి అక్కడ చేసింది అభిషేకం. శిరస్సు మీద నీళ్లు పోసుకుంటూ, అభ్యంగన స్నానం చేస్తూ శిరస్సు మీద నీళ్లు పోసుకుంటూ, సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్యా అత్యతిష్ట దశాంగులం. ఇది అద్భుతమైనటువంటి మంత్రాలు. ఏది చేత కాదు. ఓం సత్యసాయి దేవతాభ్యుర్మ, ఓం సత్యసాయి, ఓం సత్యసాయి, లేకపోతే ఏది చేత కాదు, సాయి సాయి అనుకుంటూ నీళ్ళు పోసుకోండి. ఆయన ప్రసాదించింది అది అత్యద్భుతమైనటువంటిది. కాబట్టి అంత అత్యద్భుతమైనటువంటి పరమాత్మ నీలో ఉన్నాడు, నీ శరీరంలో ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. కాబట్టి శిరస్సు మీద నీళ్లు పోసి నిజంగా అభిషేకం చేసినటువంటి ఫలితాన్ని పొందమని ఆనాడు నీ గురువు చెప్పాడు ఆ తండ్రి. లీల అంటే మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది, పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించేది. మనం తరించే మార్గంలో ప్రయాణం చేసేందుకు మనకు సాధన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి తండ్రి ఆయన. ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయన విశేషం చెప్పుకోవాలంటే చాలా విశేషం అన్నాడు. దాసగణుకు ఒకసారి ఈశావాస్యోపనిషత్తు అర్థం కాల. ఈశావాస్యోపనిషత్తు చదువుతున్నాడు దాసగణు, రిటైర్డ్ కానిస్టేబుల్ ఆయన. ఈయనిచ్చిన జ్ఞానమే ఆయనకి. ఈశావాస్యోపనిషత్తు అర్థం కాకపోతే వచ్చి బాబాని అడుగుతాడు. చాలా పండితుడిని అడిగితే ఆ పండితుడు వచ్చి 2 సంవత్సరాలు నా శుశ్రూష చేసుకుంటే చెప్తానంటే బుద్ధి తక్కువైంది, నాకు బాబా ఉండగా నిన్ను అడగటం నాది కదా బుద్ధి తక్కువ అని. అప్పుడు జ్ఞానోదయమే బాబా దగ్గరికి వెళితే
ఆయన దగ్గరికి వెళ్ళాడు. 2 సంవత్సరాలు ఉండమన్నాడు ఆ పండితుడు. లౌకికమైనటువంటి వాతావరణం. ఈయనేం చేస్తాడు, కాకాదీక్షిత్ ఇంటికెళ్ళితే 3 రోజుల్లో ఆ పని పిల్లే నీకు ఈశావాస్యోపనిషత్తుని గురించి చెప్తుందంటాడు. సరే కాకాదీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. సరే కూర్చొని వీళ్ళంతా మాట్లాడుతుంటే ఆ పని పిల్ల ఒక పాత చీర కట్టుకొని ఎర్ర చీరను గురించి పాట పాడుకుంటూ అంట్లు దొంగతుంది. ఎర్ర చీరను గురించి పాట పాడుకుంటూ నవ్వు మొహంతో ఆనందంగా అంట్లు దొంగతుంది. సరే ఈ లోపల ఆయన ఏం చేస్తాడంటే, ఈయన దాసగను ఆ ఎర్ర చీరను కొని ఆ ఎర్ర చీర మరుసటి రోజు తీసుకొచ్చి ఇస్తాడు. మరుసటి రోజు తీసుకున్నప్పుడు ఎప్పుడు పాత చీర కట్టుకొని ఎర్ర చీర గురించి పాట పాడేటప్పుడు ఆ మొహం ఎంత నవ్వుతూ ఉందో అదే నవ్వుతూ ఉంది. మరుసటి రోజు ఆ రోజు ఏం చేసిందంటే, వెంటనే ఆ చీర ఇవ్వగానే ఎర్ర చీర కట్టుకొని వచ్చి పాట పాడుతుంది. ఎర్ర చీర కట్టుకొని వచ్చి పాట పాడిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఉన్నాడు. 3 రోజులు ఉండమన్నాడు కదా, మరుసటి రోజు ఉంటే మళ్ళీ పాత చీర కట్టుకొని అది అద్భుతమైనటువంటి అదే ఆనందంతో పాట పాడుతుంది. అంటే ఎర్ర చీర కొత్త చీర తీసుకొచ్చి తాను సంతోష ఆనందంగానే ఉంది. ఎర్ర చీర తెచ్చిచ్చిన అది ఆనందం, పాత చీర కట్టుకున్న అది ఆనందం. తాను ఉన్నటువంటి లౌకికమైనటువంటి స్థితిని గురించి ఆలోచించొద్దు. నాలో ఉన్నటువంటి పరమాత్మను గురించినటువంటి ఆలోచనతో ఆనంద స్థితిలో పరమాత్మ దగ్గర ఉన్నాడు, పరమాత్మ దగ్గర నేను ఉన్నాను, పరమాత్మకు మించి నాకు ఎవరు దగ్గర కాదు, నా పిల్లలు దగ్గర కాదు, నాకు స్నేహితులు దగ్గర కాదు, నాకు ఎవరు దగ్గర కాదు, భగవంతుడే నాకు దగ్గర. నేను భగవంతుడి దగ్గర నేను ఉన్నాను. ముందు భగవంతుడు, తర్వాత నేను. భగవంతుడి దగ్గర నేను ఉన్నాను. నేను భగవంతుడి దగ్గర ఉన్నానని చెప్పడం కూడా పొరపాటు. ఎందుకంటే నన్ను గురించి ముందు ప్రస్తావన చేసుకోకూడదు. ఆద్యుడు, ఆది పురుషుడు, మహానుభావుడు ఆయన కాబట్టి భగవంతుడికి నేను దగ్గర ఉన్నాను. ముందు భగవంతుడి గురించి ప్రస్తావన చేద్దాం. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషం అండి. ఆ రకంగా ఆయన ఈశావాస్యోపనిషత్తు యొక్క ఉపదేశం మొత్తము కూడా ఆ పని పిల్ల చేత చెప్పించాడండి బాబా. అసలుకి ఆయన బోధ అద్భుతంగా ఉంటుంది, ఆయన విశేషం అద్భుతంగా ఉంటుంది. సర్వవ్యాపి అనేటువంటి విశేషాన్ని ఒక సందర్భంలో ఆయన రుజువు చేస్తాడు. ఒక భక్తుడు బాబా పొద్దున్నే లేచిన తర్వాత చాలా చేతులు పైకి మడుచుకుంటుంటే షిరిడి సాయినాథుడు చాలా అందంగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. నవ్వుతున్నాడు అనుకోండి, ఆ పై పలువరస బయటికి వస్తే 2 విచ్చుకున్న పెదాల మధ్య ఆ పై పలువరస ఎంత సౌందర్యంగా ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. ప్రపంచ సౌందర్యం అదేనా అనిపించేంత అద్భుతంగా ఉంటుంది. వెడల్పాటి చెవులు, ఎంత ఆ రూపం, ఆ విశాలమైనటువంటి తెల్లటి పాలభాగం, యుగువైనటువంటి భుజాలు, తర్వాత పోతే సన్నటి నడుము, చక్కటి పొడవాటి కాళ్ళు, పెద్ద పాదాలు, నెమ్మదిగా నడుస్తున్నట్టుంటుంది. మనం పరిగెత్తిన ఆయన అందుకోలేం, అంత అద్భుతంగా ఉంటుంది ఆయన విశేషం. ఒకానొక సందర్భంలో ఒక భక్తుడు వచ్చి దుని దగ్గర బాబా కూర్చొని ఉంటే అక్కడ కూర్చొని ఉంటాడు. పొద్దున్నేనమాట లేచాడు బాబా, లేచిపోయి పళ్ళు దోముకున్నాడు. పళ్ళు దోముకోవటం కూడా చాలా నాజుగ్గా పళ్ళు దోముకుంటాడు. చక్కగా కాళ్ళు కడుక్కున్నాడు. నీటి చుక్క వృధా చేయడండి. ఒకసారి ఒక విద్యార్థి ఇట్లాగే నీళ్లు పాడు చేస్తుంటే బాబా దగ్గరికి పిలిచి స్వామి అరుస్తాడు, నీరు పరమాత్మ ప్రసాదించింది, అది అందరి సొత్తు, నీ ఒక్కడి సొత్తేనని నీవు ఉపయోగించుకునే దానికంటే ఎక్కువ ఉపయోగించుకుంటున్నావు, పాపాన్ని పోతావు అనేటువంటి మాట చెప్తారు బాబా. నీటిని జాగ్రత్తగా ఉపయోగించాలండి, ఎట్లా పడితే అట్లా ఉపయోగించకూడదు. నేను ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంత. నిజంగా స్వామి స్నానం చేయటం కూడా తక్కువ నీళ్లతో స్నానం చేస్తారు. నిజంగా స్వామి నీటిని ఉపయోగిస్తున్నప్పుడు పరిశీలన చేసి చూడాలి, చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లా చాలా విశేషాలంటే నిజంగా మహానుభావులు చెప్పింది మీరు కొంత నేర్చుకోవాలి, వాళ్ళని చూసి కొంత నేర్చుకోవాలి, వాళ్ళ తత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. నిజంగా ఏమిటయ్యా అంటే, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మమును కోరినవాడు బ్రహ్మమే అవుతున్నాడు. సత్యసాయి ఉపాసనలో నీవు సత్యసాయిలా ఉండాలంటే, భద్రాచలం నుంచి ఒక ఆవిడ వచ్చింది మాచల్లో ఒకసారి, సత్యసాయి ఉపాసకురాలు. ఆమె కదులుతుంటే సత్యసాయి కదిలినట్లుగా ఉంది, ఆమె నడుస్తుంటే సత్యసాయి కదిలినట్లుగా ఉంది. 2 పెదాలతో ఆ స్వామికి నాలుకను బయట పెట్టి 2 పెదాలను టచ్ చేసి మళ్ళీ నాలుకను లోపలికి తీసుకుంటారు. కొన్ని లక్షణాలు, స్వామి లక్షణాలు ఆమెలో ప్రస్ఫుటంగా కనిపించినాయి. ఉపాసనలో ఆ యొక్క కదలికలు వచ్చేసేస్తాయి, భౌతికంగా వస్తాయి, ఆధ్యాత్మికంగా వస్తాయి.
ఆ రకమైనటువంటి విశేషం మనకు అది లబ్ధి అవుతుందండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి అనే శ్లోకం అర్థం అదన్నమాట. బ్రహ్మమును కోరినవాడు బ్రహ్మమే అవుతాడు. ఆ తత్వాన్ని గురించినటువంటి ఉపాసన చేస్తుంటే ఆ తత్వ ఉపాసనలు అట్లానే తయారైపోతాం. ఉపాసన అంటే అదండి. కొంతమంది ఉపాసన చేసేటువంటి వాడు స్వామిలాగా ఉన్నాడయ్యా. ఎందుకు స్వామిలాగా ఉన్నాడంటే స్వామిని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నాడు. స్వామి తత్వాన్ని ఉపాసన చేశాడు. అందువల్ల చూడండి, పిల్లలు పుట్టంగానే ఉయ్యాల్లో వేసినటువంటి రోజున తల్లి పోలిక తండ్రి పోలిక అంటాం. అది శరీరం తల్లి వల్ల తండ్రి వల్ల వచ్చింది కాబట్టి తల్లి పోలిక తండ్రి పోలిక తాత పోలిక అంటాం. ఈ శరీరాన్ని నడిపే చైతన్యం పరమాత్మ కాబట్టి పరమాత్మే నీవు. ఆ తత్వాన్ని గురించినటువంటి ఆలోచన చేసి ఆ పరమాత్మ తత్వం ప్రకటితమవుతుంది. ప్రకటితమైనప్పుడు స్వామివే నువ్వు అవుతావు. నువ్వే స్వామి, స్వామే నువ్వు. తత్వమసి, నీవు కూడా అదే. ప్రపంచమంతా సత్యసాయమయమిదం జగత్. పిపీలకాది బ్రహ్మ పర్యంతం సత్యసాయమయమిదం జగత్. చీమ మొదలు ఏనుగు వరకు, ఆకాశం వరకు కూడా సత్యసాయి. ఆకాశం మొత్తం సత్యసాయి ముఖమైతే భూమి పాదాలు అవుతున్నాయి. సూర్యుడు ఒక కన్ను అవుతున్నాడు, చంద్రుడు ఒక కన్ను అవుతున్నాడు. సూర్యుడు ఒక కన్ను అవుతున్నాడు, చంద్రుడు ఒక కన్ను అవుతున్నాడు. భూమి మీద పాదాలు ఉన్నాయి. ఈ మిగతా శరీర భాగాలు మిగతా స్థాల్లో ఉన్నాయి. ఉపాసనలో ఖచ్చితంగా దర్శనం జరుగుతుందండి, అందులో సందేహం లేదు. నీలో ఉన్న చైతన్యమే ఆ రూపాన్ని ధరించి నీకు దర్శనమిస్తుంది. ఎక్కడి నుంచో రాదా శక్తి, నీలో ఉన్న చైతన్యమే ఆ రూపాన్ని ధరించి నీకు దర్శనమిస్తుంది. సాధన మార్గం, సాధనా తత్వం సత్యసాయి ప్రసాదించేది ఇదే ఇదే ఇదే, ముమ్మాటికి ఇదే. నీ చుట్టూ ఉన్నాడు సత్యసాయి, నీలో ఉన్నాడు సత్యసాయి. నీవు పడుకుంటే నీ మంచం మీద కూర్చొని నిన్ను రక్షిస్తున్నాడు సత్యసాయి. నీ తిండిని ఇచ్చింది సత్యసాయి. నువ్వు తినటం అనేటువంటి ప్రక్రియ కూడా సత్యసాయి. ఆ రెండు పెదాల మధ్య నాలుక పళ్ళ మధ్య పడకుండా నైపుణ్యంగా నవలి మింగటం అనేటువంటిది ఆ గుణం సత్యసాయి, సత్యసాయి, సత్యసాయి. ఆ నైపుణ్యమే సత్యసాయి. తిన్న ఆహారం అరగటం సత్యసాయి. హృదయ స్పందన సత్యసాయి. ఊపిరితిత్తులు పనిచేయటం సత్యసాయి. శరీరంలో రక్త ప్రసారం సత్యసాయి. శ్వాస పీల్చి వదలటం సత్యసాయి. సత్యసాయి కానిది విశ్వంలో ఏది లేదు. సర్వం సత్యసాయమయం ఇదం జగత్. ఉపాసనలో మనకు అర్థమయ్యేది ఇదే. అట్లా వచ్చి ఆ భక్తుడు కూర్చొని ఉంటే ఒక బల్లి గోడ మీద జవజవలు ఆడిస్తున్నది, తోకని శబ్దం అవుతున్నది. ఆ శబ్దం అవుతున్నప్పుడు బాబా అప్పుడే చక్కగా పళ్ళు తోముకొని కాళ్ళు మొహం కడుక్కొని మొహం తుడుచుకుంటూ నాజుగ్గా వచ్చి ధుని ముందు కూర్చుంటాడు. కూర్చున్న సందర్భంగా ఈ భక్తుడు బల్లి వైపు చూస్తుంటే బాబా కూడా బల్లి వైపు చూస్తాడు. బల్లి వైపు చూడగానే ఏమంటున్నది బాబా అంటాడు. అనగానే ఇవాళ దాని చెల్లెలు వస్తుంది, ఏదో ఊరి పేరు కూడా చెప్తారు, ఆ ఊరి నుంచి చెల్లెలు వస్తుంది, అందుకని సంతోషపడుతున్నది. ఔరంగాబాద్. అవునండి, అవును. అనగానే నిజమా అంటాడు. ఇప్పుడు మనుషుల విషయం అంటే తెలుసు, కానీ బల్లి విషయం కూడా ఈయనకేం తెలుసు? అదే మనలో ఉన్నటువంటి అజ్ఞానం, అహంకారం పనిచేస్తుందన్నమాట. కాసేపు ఆగేసరికి ఒక అతను ఎవరు గుర్రం మీద వస్తాడు. గుర్రం మీద వచ్చిన తర్వాత గుర్రానికి గడ్డి వేయటం కోసం ఆ మోపి విప్పుతాడు. ఏదో మూట విప్పుతాడు. మూటలో నుంచి ఒక బల్లి వచ్చేసేస్తుంది. ఆ బల్లి బయటికి రాగానే గోడ మీద ఉన్న బల్లి దిగి వస్తుంది. రెండు మూతి ముద్దు పెట్టుకుంటాయి. రెండు ఆడుకుంటూ గోడ మీదకి వెళ్ళిపోతాయి. అక్కడికక్కడ జరిగిపోయిందండి, అన్ని విశేషాలు అక్కడికక్కడ జరిగిపోయింది. అంటే ఆ తత్వం చీమ మొదలు అన్ని ప్రాణులు, జంతువులు కాదు, పక్షులు కాదు, అన్ని పరిచయమే, అన్ని పరిచయమే, అన్ని పరిచయమే, అన్ని పరిచయమే. ఆయనకు తెలియంది లేదండి. ఆయనతో అన్నిటికీ బాంధవ్యం, అన్నిటికీ బాంధవ్యం. ఒకనొక సందర్భంలో ఒక కుక్క పడుకొని ఉంటే మసీదులో ఒక సాధువు వస్తాడు. సాధువు వచ్చేసి కుక్కని ఎళ్ళగొట్టు కూర్చోబోతే అప్పుడు నువ్వు లెమ్మంటాడు సాధువును. బాబా పిలిచి నువ్వు లేచిట్రా అంటాడు. నువ్వెవరు ఆ కుక్కను ఎళ్ళగొట్టడానికి? అది నీ కోసం రాలేదు, నా కోసం వచ్చింది. అసలు అద్భుతమైన మాట అండి, నా కోసం వచ్చింది. కుక్క తన కోసం వచ్చింది. ఏది వచ్చినా, చీమ వచ్చినా తన కోసం వచ్చింది. ఒకరోజు కుక్క కన్నం పెడతాడు, దాని ఆకలి. ఆ ఆకలి నిజంగా సర్వజీవులలో ఉన్నటువంటి ప్రతి స్పందనని, ప్రతి విశేషాన్ని అవగతం చేసుకున్నదే దివ్యత్వం. అందుకనే సాయినాథుడు దైవం. ఆయన చెప్పాల్సిందేనండి. ఆయన చెప్పిన దాన్ని ఏమిటంటే నాకు నేను చేసుకోవలసింది ఏమిటంటే ప్రయత్నంగా మానవ జన్మగా జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రయత్నంగా ఈ మనస్సును తీసుకెళ్ళి ఆయన పాదాల మీద పెట్టడం. రేగనేది అడుగుతాడు, నీ ఇంద్రియాలు నాకు ఇవ్వు,
నీ శరీరాన్ని నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఇవ్వవలసింది అదేనండి. ఏవేవో ఇస్తున్నాం, ఏవి కాదు ఇవ్వవలసింది. స్వామికి ఇవ్వవలసింది ఇంద్రియాలు, మనస్సు. ఆ రెండింటినీ సమర్పించుకోగలిగితే ఏవి అక్కర్లేదు, ఆయన సమర్పించమన్నది అవి. అవి సమర్పించుకుంటే అద్భుతం అద్భుతం అద్భుతం. ఎంత విశేషంగా తీసుకెళ్ళిపోతాడు. నా సర్వం నువ్వే, నేను అంటే ఏం లేదు. ఇంకా ఒకసారి హలో బ్రదర్, సాయిరాం సాయిరాం. ఒక్క సెకండ్ ఒక కంక్లూషన్కి వచ్చానండి. లేదు, ఒక్క సెకండ్ ఆగండి. నిన్న మా ఇంటికి ఒక 86 సంవత్సరాల దంపతులు వచ్చారు. సాయిరాం సాయిరాం అండి. ఆయనకి 86 సంవత్సరాలు, ఆవిడ కూడా అదే. పాపం మరి 3 సంవత్సరాలు అయింది వారికి మా గృహం అడ్రస్ తెలిసి. 26వ తారీఖు అనుకున్నట్ట, నా పేరు తెలీదు. వాళ్ళు అమెరికాలో ఉంటే అమెరికాలో అడిగి పేరు పట్టుకున్నాడు. అడ్రస్ మొత్తం అయితే ఒక పేపర్ మీద రాసుకుని వచ్చాడు. రాగానే ఏమి తేలేదు అంటే 2 సార్లు అంత తర్వాత అన్నాను, నా తల్లిదండ్రులు జస్ట్ లైక్ మై పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏం తీసుకురావాలి చెప్పండి. ఏమో అమృతం పట్టుకొచ్చారు, ఆశీస్సులు. పాపం ఆవిడ ఇదంతా చూసేటప్పటికి, అరే రిక్తహస్తాలతో వచ్చామేంటి అంటే, నేను 1-2 సార్లు వింటాను, అమ్మా నువ్వు అట్లా అనకమ్మా, నీ ప్రేమ పట్టుకొచ్చావు, నీ ఆశీస్సులు పట్టుకొచ్చావు. ఎక్కడి నుంచి బ్రదర్, నేను చూసావా, నేను పొద్దున నాకు ఆయన కాల్ చేయగానే ఎందుకు ఆయన ప్రకాష్ అనగానే నాకు ఏదో సంథింగ్ ఐ గాన్ డౌన్ బ్రదర్ ట్వైస్. ఆయన మరి నన్ను అడ్రస్ అడగలేదు, మరి ఎలా వస్తాడో తెలియదు, మరి ఇంటికి రావాలంటే అడ్రస్ అడగాలి కదా. నేనే లొకేషన్ పెట్టి ఎందుకు అనిపించింది, పెద్ద ఆయన బహుశా కన్ఫ్యూజ్ అవుతాడేమో, నాకు నువ్వు 2 ఇళ్ళు తిరిగితే నాకే బాధ అనిపించింది అని ఐ గాన్ డౌన్ అండ్ ఐఎమ్ రోమింగ్ ఫర్ హిమ్. సాయిరాం సాయిరాం అండి. సాయిరాం. వాళ్ళకు నా నమస్కారాలు తెలియజేయండి. మాతాపితరులు వాళ్ళే. సాయిరాం అండి. అప్పాబిల్ అనేటువంటి అతను రాత్రిపూట షిరిడిని కాపలా కాస్తుంటాడండి. ఆ షిరిడిని కాపలా కాసేటువంటి ఒక రోజున రాత్రిపూట దాని మసీదు దగ్గర నుంచి వెళుతూ ఉంటే, అసలు బాబా ఈ సమయంలో ఏం చేస్తుంటాడో చూద్దాం. చాలామంది అండి బాబా సత్యసాయి స్వామిని కూడా, ఆ స్వామి యొక్క గది తలుపులు కూడా గుడికి ఎట్లయితే రంధ్రం ఉంటుందో ఆ రంధ్రం లాగా ఉంటుంది. ఆ రంధ్రంలో చూసి స్వామి కానొస్తాడు. చూద్దాం అనుకొని మసీదులోకి పోయేసరికి మసీదులో బాబా తల ఒక పక్కన పడుంది, చేతులు ఒక పక్కన పడున్నాయి, కాళ్ళు ఒక పక్కన పడున్నాయి. కాళ్ళు చేతులు వణిగిపోయినాయి. అప్పుడు కనుక ఏదైనా చెప్తే తానే బాబాను హత్య చేశాననేటువంటి అంటారేమోనని భయం కొద్దీ ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత మరుసటి రోజు లేచాడు. మరుసటి రోజు లేచింది మొదలు అదే భయం, రాత్రి నిద్రపట్టలేదు. ఆ భయంతో అసలు మసీదులో ఏం జరుగుతుందో, హత్య అయినాడు కదా బాబా అని చెప్పేసి భయపడుతూ వచ్చేసరికి ఏమీ తన సందడి లేదు, ఏ రకమైన ఇబ్బంది లేదు. క్యూలో నిలబడి అందరూ కూడా వెళ్ళి బాబాని దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వస్తున్నారు. సరే, ఈయన క్యూలో నిలబడ్డాడు. ఈయన వంతు రాగానే వెళ్ళి బాబా కాళ్ళకు దండం పెట్టుకోగానే బాబా కూర్చున్న వాడలా తలపైకెత్తి, బావు రాత్రి భయపడ్డావా అని అడిగాడు బాబా. అంటే అది ఖండయోగం అండి, హఠయోగం. హఠయోగంలో హఠయోగి, అద్భుతమైన హఠయోగి షిరిడి సాయినాథుడు. హఠయోగంలో వచ్చేసరికి హఠయోగంలో ఖండయోగము, ధౌతి, అద్భుతమైన ప్రక్రియలు ఉన్నటువంటి ధౌతి ప్రక్రియ ఉంది. ధౌతి ప్రక్రియ ఏమిటంటే, ఒక రకంగా నీళ్లను స్వీకరిస్తూ లోపల ఉన్నటువంటి శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు. బాహ్య శుద్ధికి స్నానం చేస్తాం, అంతఃశుద్ధికి లోపల పేగులు యోగులైనటువంటి వాళ్ళు శుద్ధి చేస్తారు. ఆ నీళ్లను మళ్ళీ బయటికి కక్కేస్తారు వాళ్ళు. అది ధౌతి ప్రక్రియ అంటాం. ఆ ధౌతి ప్రక్రియ సాయినాథుడు ఎట్లా చేస్తాడంటే, మసీద్ దగ్గరికి వెళ్ళి ఆ పొట్టలో ఉన్నటువంటి పేగులు బయటికి తీసి, పేగులను శుభ్రంగా బట్టలను కనుక ఇట్లా జాడించినట్లుగా నీళ్లలో జాడించి మళ్ళీ లోపల నోట్లో వేసుకొని మింగుతాడు. నోటితో వెళ్ళగక్కుతాడు, నోటితో వెళ్ళగక్కి మళ్ళీ నోట్లో వేసుకొని మింగుతాడు. అద్భుతమైన ధౌతి ప్రక్రియ అండి. ఖండయోగం తెలిసినటువంటి మహానుభావులు ఇవాళ ఉన్నారో లేరో కానీ మొన్నటి వరకు ఉన్నాడండి. చీరాల స్వామివారు అని చెప్పేసి, చీరాల అవధూత, అద్భుతమైన తత్వం. ఆ చీరాల అవధూత మందిరానికి వెళితే ఆ మందిరంలో కళ్ళు మూసుకొని కూర్చుంటే 2 గంటల వరకు ప్రపంచంలోకి రాలేదండి నేను. 2 గంటల సమయం, 120 నిమిషాలు బయటికి రాలేదు. అత్యద్భుతం అన్నమాట చీరాల అవధూత యొక్క ఆశ్రమం. ఆ చీరాల అవధూత ఖండయోగం తెలుసు. స్వర్ణ గేటు దగ్గర ఆయన శరీరం మొత్తం ముక్కలై పడి ఉంటుంది. తెల్లారేసరికి మళ్ళీ మామూలుగానే తిరుగుతుంటాడు ఆయన. ఆనాడు సాయినాథుడు చూసాం. మళ్ళీ ఈ మొన్నటి వరకు ఉన్నారండి చీరాల అవధూత. చాలా అద్భుతం. ఆయన మందిరమే అతి శక్తివంతంగా ఉంది.
అంటే అద్భుతమైనటువంటి తన విశేషాలన్నిటినీ కూడా యోగప్రదంగా తాను ఆచరిస్తూ దాన్ని మనకు మళ్ళీ ఒక అర్హులైనటువంటి వాళ్ళకు అందిస్తూ ఆ రకమైనటువంటి పరిస్థితిలో, ఆ రకమైనటువంటి తత్వంతో, ఆ రకమైనటువంటి విశేషంలో ఈ యొక్క మన యొక్క జన్మను ధన్యం చేస్తున్నటువంటి ఆ శరీరంతో లేడు సాయినాథుడు. అబద్ధం. మనకు అవసరమైతే శరీరము వస్తుంది, సర్వం వస్తుంది. ఆనాడు శరీరంతో వచ్చాడు ఆయన. శరీరాన్ని నా సంకల్పంతో నేను శరీరాన్ని తీసుకున్నాను అన్నాడు. నా సంకల్పంతో నేను శరీరాన్ని తీసుకున్నాను అంటే దాని అర్థం ఏంటంటే, నీకు అర్హత నువ్వు సాధిస్తే నీ కళ్ళెదురుగా నేను కనిపిస్తాను, నా దర్శనం నీకు లభిస్తుంది. ఇవాళ ఇదిగో ఈ సమయంలోనే ఉన్నానని కాదు, నేను అనాది నుంచి ఉన్నాను. ఈ మధ్యకాలంలో గోదావరి జిల్లాలకు ఒక మహానుభావుడి ఇంటికి వెళ్ళానండి. ఆయన సాధకుడు, 90 ఏళ్ళు ఉన్నాయి. 90 ఏళ్ళు ఉన్న లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాడు ఆ మహానుభావుడు. ఆయన చెప్పాడు, త్రేతలోను కృతయుగంలోనూ అరణ్యాల్లో ఉన్నటువంటి తపస్సు చేసుకునేటువంటి మహానుభావులకు షిరిడి సాయి లాగా, అంటే షిరిడి సాయే ఇదే కపిని వేసుకొని ఇదే అంగి వేసుకొని ఆ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగిన సందేహాలు తీర్చేవాడటండి. ఒక పుస్తకంలో చదివాట ఆయన. స్వామి చెప్తాడు, సనాతన సారథి, నేను సనాతనుణ్ణే, నేను శాశ్వతుణ్ణే, అనాది నుంచి నేను ఉన్నాను, నేను సృష్టించిందే ఈ విశ్వం. సనాతన సారథిలో సారథి నడిపేటువంటి వాడిని నేనే, సృష్టించింది నేనే, నడిపేది నేనే, లయం చేసేది నేనే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది గురుతత్వం అండి. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేటువంటి వాడు. అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టి ఆ గురుతత్వాన్ని అర్థం చేసుకొని, గురువే అన్నిటికీ కర్త, అన్నిటికీ మూలం గురువే, ఈ విశ్వానికి మూలం గురువే. నేను ఆశ్రయించినటువంటి సత్యసాయి నా కాలం వాడు కాదు, నా కాలంలో ఉన్నాడు, నాకు దర్శనం ఇచ్చాడు, నాతో మాట్లాడాడు, నన్ను స్పృశించాడు, నాకు అనుగ్రహాన్ని కలిగించాడు. కానీ ఈ తండ్రి అనాది నుంచి ఉన్నటువంటి వాడు. ఈ చతుర్దశ భువనాలకు కర్త తాను, మూలం తాను, తానే సర్వం తానే సర్వం తానే సర్వస్వం అనే జ్ఞానాన్ని అర్థం చేసి మన జన్మను తరింపచేసి శరీరంతో ఉన్నంతకాలం తన్మయంతో, ఆనందంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపి తదనంతరం ఈ శరీరాన్ని విడిచి ఆయనలో లయమయ్యేటువంటి అర్హతను ప్రసాదించి మనందరికీ మోక్షాన్ని ఇవ్వటం కోసం, ఆ అర్హతను సాధించడం కోసం సాధన చేయించి మనకు అర్హతను ప్రసాదించి ఫలితాన్ని ప్రసాదించి మన జన్మను ఆనందమయం చేయడం కోసం వచ్చినటువంటిదే ఈ గురుతత్వం. ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం. దీనికి ఇతరమైంది అజ్ఞానం అండి. ఇది జ్ఞానం, దీనికి ఇతరమైంది అజ్ఞానం. ఈ విశేషాలు గనక మనం అర్థం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఎంత చెప్పినా ఈ విశేషం తరుగులేనిదండి. కొన్ని వేల సత్సంగాలు చేయించాడు ఆ తండ్రి, ఎక్కడెక్కడికి పంపించాడో. నిజంగా ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ అన్నం తింటే తృప్తి ఉంటుంది, ఆకలి తీరి. కానీ ఇక్కడ మాత్రం ఆయన మాటలు మాట్లాడుతుంటే ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో ఉంది మనకు తెలియంది. ఎన్ని విశేషాలు చెప్పుకున్నా, మనం గంట చెప్పుకున్నా, సంవత్సరాలు చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా కానీ ఆ విశేషం మొత్తం చెప్పిన తృప్తి హృదయానికి కలగట్లేదు. ఇంకా ఏదో చెప్పాలనేటువంటి తపనతోటే ఇవాళ ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుంటూ ఆ స్వామి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ సాయిరాం సాయిరాం సాయిరాం. అందరికీ సాయిరాం అండి. సాయిరాం సాయిరాం అండి. సాయిరాం సార్, సాయిరాం అమ్మా. స్టాప్ రికార్డింగ్ అమ్మా. సాయిరాం అండి. సాయిరాం సాయిరాం సార్, సాయిరాం. పరిపూర్ణమైంది సాయిరాం. సాయిరాం సార్, సాయిరాం.
సాయిరామ్ అండి, నా కనెక్షన్ పోయిందా? మీరు అప్పలాచార్యులు గారు ఒక్క పాట పాడండి సార్. అప్పలాచార్యులు గారు ఒక్క పాట పాడండి సార్. జయ జయ రామ జయ రఘురామ దశరథ నందన రాజా రామ. జయ జయ రామ జయ రఘురామ దశరథ నందన రాజా రామ. అభయ ప్రదాయక ఆనందదాయక అభయ ప్రదాయక ఆనందదాయక త్రిభువన మోహన సీతారామ. త్రిభువన మోహన సీతారామ. దానవ భంజన దీనోద్ధారణ దానవ భంజన దీనోద్ధారణ ప్రేమ